ఆడపిల్లనమ్మ నీ ఆడపిల్లనని. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ లేవగానే తీసుకునే డ్రింక్ వచ్చేసి ఇదేనమాట, జీరా వాటర్. టీ మానేసి ఎర్లీ మార్నింగ్ ఇదే తీసుకుంటున్నాను లేచిన వెంటనే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. సో పక్కనైతే పాలు పెట్టేశాను. ఇదేంటి పాలు తేవట్లేదు అన్నారు కదా అని అనుకోవచ్చు. సో ముందు వీడియోలో చెప్పాను కదా పాలు గట్ట తీసుకురావట్లేదని, ఇరిగిపోతుంది అని చెప్పేసి. ఈరోజైతే తీసుకొచ్చేసారనమాట. అందు గురించి అని చెప్పేసి ఇంకో స్టవ్ మీద అయితే ముందుగానే పాలు అయితే పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసిన తర్వాత నేను లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఏంటంటే జీడిపప్పు, క్యాప్సికమ్, పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. క్యాప్సికమ్, పొటాటో రెండిట్ల కాంబినేషన్ బాగుంటుంది. సో అందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను అనమాట. సో ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మీకు నచ్చినన్ని జీడిపప్పులు అయితే వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం ఎంతో కాదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే క్యాప్సికమ్ ఫ్రై అవుతేనే బాగుంటుంది అనమాట. అలాగ వేగకుండా వేసేస్తుంది, ఒక పచ్చి స్మెల్ అన్నది వస్తుంది. సో ఇంకా ఆనియన్స్ తోటే ఫ్రై అవుతుంది. అలాగే పొటాటో కూడా వేసేస్తే అది కూడా మగ్గిపోద్ది కదని చెప్పేసి మూడు వేసేసి ఇంక మూత అయితే పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఇదంతా బాగా ఆవిరి మీద మగ్గుతుంది అని చెప్పేసి. ఈ లోపల నేను ఈరోజు అంటే నేను డైట్లో ఉన్నానని చెప్పాను కదా, సో అందుకే ఈరోజు నేను కిచిడి అయితే చేసుకుంటున్నాను. కిచిడి అంటే రైస్తో చేసుకుంటాం కదా, రైస్తో కాకుండా నేను ఓట్స్తో చేస్తున్నాను అనమాట. సో ఎలా చేస్తాను ఏంటన్నది మీకు వీడియో కావాలితే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఇందులో అంతేమీ షేర్ చేయలేదు. సో అందుకు కిచిడి కోసం అని చెప్పేసి ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను రైస్ కూడా పెట్టేసాను అనమాట. సో చెప్పాను కదా పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసానని చెప్పేసి. వాళ్ళిద్దరైతే లోన ఆడుతూ ఉన్నారనమాట. ఇంక లోనికి వెళ్ళిపోండి, బయట ఎండ ఎక్కువ కాస్తుందండి, మామూలుగా లేదు. వాళ్ళిద్దరిని అయితే అసలు బయటికి రానివ్వట్లేదు అనమాట. వదిలేసామనుకోండి బయట ఆడుతూనే ఉంటారు. సో అందుకే ఇంకా లాన్ పెట్టేసి డోర్లో అయితే వేసేస్తున్నాను. ఇక్కడైతే క్యాప్సికమ్ అలాగే పొటాటో బాగా మగ్గిపోయింది. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా టమాటోస్ అయితే వేసాను. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను రెడీమేడ్ ప్యాకెట్ అయితే తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే అల్లం తెస్తుంటే ఈ ఎండకేమో 2 రోజులకి ఎండిపోతుంది అనమాట. ఆ పేస్ట్ చేసి పెట్టుకుంటేనేమో పూజ కట్టేస్తుంది. అందు గురించి అని చెప్పేసి ఈ 10 రోజులే కదా ప్యాకెట్ వాడదామని చెప్పేసి 5 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకుని వస్తున్నాము. అది కూడా బాగానే ఉందిలేండి. సో ఇంకా తర్వాత ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసాను అనమాట. అలాగే పైనుంచి కొంచెం వాటర్ అయితే వేసాను. గరం మసాలా అయితే ఇంకా వేయలేదు. నువ్వు ఎక్కువ సేపు ఉంచేసావు మరి బయట. చాలు చాలు పెట్టి పైకెట్టు. పైకి పెట్టుకోడు. నిన్నటి వీడియోలో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ గన్ను తీసుకున్నాం కదండి, బెలూన్స్ గన్ను. అది చాలా బాగుందనమాట. చాలా బెలూన్స్ అయితే వస్తున్నాయి. పిల్లలైతే దాంతో ఆడుతున్నారు. ఇంక నేను కూడా కాసేపు వాళ్ళతో ఆడి తర్వాత అయితే కర్రీ అయితే చూద్దామని వచ్చాను. యాక్చువల్లీ ఇంకా కొంచెం మరిగిందనమాట. మరిగిన తర్వాత అందులో గరం మసాలా అయితే వేసి ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచాను. తర్వాత అయితే వీడియో తీయలేదు. ఇంక మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారనమాట. ఇంకా ఆయన పెడతా ఇంక మీకు చూపిస్తున్నాను. కర్రీ అయితే మా హస్బెండ్ అయితే చాలా బాగుందన్నారు. ఇందులో పొటాటో వేసాను కదా, నేను తిన్నానమాట. డైట్లో ఉన్న వాళ్ళు పొటాటో తినకూడదు, అందుకే తినలేదు. సో నా కోసం వచ్చేసి ఓట్స్ కిచిడి అయితే చేసుకున్నాను. ఈ కిచిడి అయితే చాలా బాగుందండి. మీరు నన్ను చూసుంటే నేను వెయిట్ లాస్ అయినట్టే కనిపిస్తున్నాను. సో మీకు అలా కనిపిస్తున్నానా లేదన్నది కామెంట్ చేయండి. నేనైతే 4 kgs తగ్గానండి ఇప్పటికొచ్చి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నానంటే
ఉగాది అయిన నెక్స్ట్ డే కాడి నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి నేను 4 కేజీస్ అయితే తగ్గాను. నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నాను. నాకు ఈ ఫుడ్ తీసుకున్న వలన నీరసం లేదు, ఏమీ లేదు. చాలా కడుపు నిండుగా ఉంటుంది. అలాగే డైట్ కూడా నేను వెయిట్ లాస్ కూడా అయ్యానమాట. సో నేను చేసుకున్న కిచిడి అయితే ఇదనమాట, ఓట్స్ కిచిడి. నేను ఓట్స్తో చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశానండి. అది వస్తుంది వీడియో, ఇంకా ఉన్నాయి వీడియోస్ అయితేని. సో అది ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. రేపు పొద్దుటైతే ఊరు వెళ్తున్నామండి. ఊరంటే ఇంటికి కాదు, ఇక్కడే ఒక ఊరు అయితే వెళ్తున్నాం అనమాట. సో చిన్న పని ఉంది, చిన్న కాదు పెద్ద పనే ఉందన్నమాట. అదేంటన్నది రేపు పొద్దున వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయండి ఇంకా. సో ఇప్పుడైతే స్కూల్స్లో ఏంటంటే ఇలా గేమ్స్, డ్యాన్స్లు ఇవి ఆడిపిస్తున్నారనమాట. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీని. సో ఇలా వీడియో తీసి పంపారు, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయిందండి, ఇలా మళ్ళీ ఆకలేస్తుంది అన్నారు. ఇంకేమీ లేదనమాట వండడానికి. ఇంక ఇప్పి ఉంది, ఇప్పి ఏమో వీళ్ళు తెస్తే ఇంక అంత మాట వండమంటారండి. అందుకే తేననమాట, అది అంత మంచిది కాదు. కాకపోతే ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసి తీసుకోమంటారు. ఇంక తీసుకుంటే ఇంక తప్పదు కదా, చెయ్యాలి కదా. సో ఇంకా వాళ్ళకైతే ఇప్పి అయితే చేసేసాను. వాళ్ళు ఇలాగే ప్లెయిన్గా తింటారండి, ఇంకా ప్లెయిన్గానే వేసి ఇచ్చేసాను అనమాట. ఈ రోజైతే నేను టీ తాగుతున్నాను. సో నేను మోస్ట్లీ మధ్యకాలంలో అయితే, అంటే ఇంతవరకు కూడా నేను బెల్లం టీయే పెట్టేదాన్ని. షుగర్ అయితే చాలా తగ్గించేసాము. మా హస్బెండ్ ఉప్మాలో తప్ప ఇంకెందులోనే వేసుకోరనమాట. ఇప్పుడు టీలో అయితే నేను పందార కాకుండా బెల్లం వేసే కాస్తున్నాను. సో బెల్లం టీయే కదా ఎలాగో అని చెప్పేసి, అంటే ఇందులోని వెన్న కూడా తీసేసాను. వెన్న తీసేసిన పాలతోటి టీ తాగొచ్చు అని చెప్పేసి నేనైతే టీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా పిల్లలకి అయితే పెట్టి ఇచ్చేసాను. వాళ్ళైతే ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారనమాట. ఇంక ఇచ్చేసాను. ఇంక నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే టీ అయితే తాగుతున్నాను. నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే బయట ఎండలు మామూలుగా లేవన్నమాట. ఇంకా జుట్టు అయితే అలా ముడేసుకొని ఉన్నాను. యాక్చువల్లీ ఈ డ్రెస్సుల కన్నా పల్చని డ్రెస్సులు వేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. నైట్ వేర్ అన్నా వేసుకోవాలి. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది, చెయ్యాలి. సో నైట్ వేర్ అయితే ఇప్పుడు చేయను, ఊరెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తాను. మా వాళ్ళు ఇంకా టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవాలన్నమాట. సో ఇంకా అవన్నీ వీడియోస్ వస్తాయండి. వీడియోస్ ఎక్కడ మీరు ఎవరో సరిగ్గా చూడట్లేదు. నాకైతే చాలా బాధ వేస్తుంది అనమాట. అసలు 2 days నుంచి వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తలేదో కూడా అర్థం కావట్లేదు. సో అదనమాట. సో రేపు పొద్దుట వేరే ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసుకొని ఇంకా జిరాక్స్లు తీయించడానికి అయితే వెళ్ళారనమాట. వెళ్ళి తర్వాత ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఈరోజైతే నేను వెళ్ళలేదండి, నాకు ఇంట్లో పని ఉందని చెప్పేసి వెళ్ళలేదనమాట. లేకపోతే నేను వెళ్ళి వాకింగ్ అయితే చేస్తాను. ఈరోజు నాకు నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకేమీ లేదు, ఇంక అందుకే అటుకులు ఉప్మా అయితే చేసుకున్నాను. అటుకులు ఉప్మా చేసుకొని ఇంక డిన్నర్ అయితే నేను 6:30 ఆ టైంకి అయితే ఇంకా ఆపేస్తున్నానండి. ఇంకా ఆ టైంకి తిని ఇంక తర్వాత ఏమీ తినట్లేదు. కావాలితే వాటర్ ఇవి తప్ప ఇంకేమీ తీసుకోవట్లేదు అనమాట. 6:30 కల్లా నా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో రేపు ఊరు వెళ్తున్నాం కదా, సో కొన్ని బట్టలు అయితే ఐరన్ చేసి ఉన్నాయి, సాయంత్రానికి వచ్చేస్తామండి. అంటే ఇంకా మా హస్బెండ్ వేసుకునే బట్టలు ఇవి ఐరన్ చేయమన్నారు. ఇంక అందుకే ఇంక మొత్తం అన్నీ వేసుకుని ఎదుర కూర్చొని ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఆడపిల్లల కష్టాలు ఏంటన్నది ఇక్కడ మా అమ్మాయి పాడుతూ ఉంటుంది, వినండి. బదపడకమ్మాని దుషసలు నాడి కష్టపడపడదేను కష్టపడపాడి ఈ నీక పాజపలగతది ఆడపిల్ల నమ్మ ఆడపిల్ల నాని బదపడకమ్మాని దివుల్సును నాడి కష్టపడపడదానికు చెలకి దగ్గరది కష్టపడకద నానికు తెచ్చడ వలది ఆడపిల్ల దాని అదేం పాట అదేం పాట అది ఇప్పుడు చెప్పినా కదా. ఆడపిల్ల నమ్మాని ఆడపిల్ల నాని
బడపడకంబాని ఆడపిల్ల నాని బడపడకమ్మాని ఇది విసిందింటాలి కష్టపడపడదానికు కష్టపడబడలి కష్టపడపడనానికు కష్టపడపడలి ఆడపిల్లనమ్మ ఈ ఆడపిల్లనమ్మ